స్పెషల్ స్టేటస్ లేకుండా ఏపీ అభివృద్ధి చెందగలదా? వెనుకబడ్డ ప్రాంతాలకు ఊతం అసలు లభిస్తుందా? చేతిలో పట్టాలున్న వారికి ఉద్యోగం ఇవ్వగలరా? రాయితీలు ఇవ్వకుండానే పరిశ్రమలు అసలు పెట్టించగలరా? సాక్షి చైతన్య పదం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని అనంతపురం నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అందిస్తారు. నమస్కారం. ప్రత్యేక హోదాపై ప్రత్యేక చర్చా కార్యక్రమం చైతన్య పదానికి స్వాగతం. ముందుగా అనంతపురం జిల్లా వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. అతిథి మహాశయులందరికీ నమస్కారం. మీరంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా ఆదిలోనే ప్రత్యేక హోదా కోసం గళమెత్తినటువంటి జిల్లాగా పేరొందింది. ఇక్కడ ఆరంభమైన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా పాకుతున్నటువంటి వైనం అందరికీ తెలిసిందే. అనంతపురం జిల్లా అంటే ఆషామాషి జిల్లా కాదు, చాలా గొప్ప జిల్లాల్లో ఒకటిగా ఉంది. దేశ రాజకీయాలనే ప్రభావితం చేసిన, ప్రకాశించిన డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ వారే, విప్లవ స్ఫూర్తి తరిమల నాగిరెడ్డి గారు ఇక్కడ వారే, అలాగే స్వాతంత్ర యోధుడు కల్లూరి సుబ్బారావు గారు, పప్పూరు రామాచార్యులు, సదాశివన్ ఇలాంటి అందరందరూ ప్రముఖులు ఇక్కడ జన్మించారు. అలాగే కళలకు కాణాచిగా పేరొందినటువంటి అనంతపురం జిల్లా నుంచే బళ్ళారి రాఘవ, విద్వాన్ విశ్వం, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వంటి ఎందరో ప్రముఖులు వచ్చారు. వారే కాదు, మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు. వారు అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగా కంచు మోగునట్లు కనకంబు మోగునా అన్నది ఎవరండి? వేమన గారు. వేమన వారు కూడా ఇక్కడ వారే. సో అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగా కంచుమోగునట్లు కనకంబు మోగునా అని గొప్ప నీతి వాక్యాన్ని, సూక్తిని ప్రబోధించినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రస్తుతం చైతన్య పదం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ చైతన్య పదం అనంతపురం జిల్లా స్ఫూర్తి కలిగిన జిల్లానా కాదా? స్ఫూర్తి కలిగిన జిల్లా అంటే చేతులెత్తండి, అవును అని చెప్పండి. అనంతపురం జిల్లా స్ఫూర్తిగా గాంచిందేనా? ఇంకా వినపడలా, అంత స్ఫూర్తి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. రైట్. ముందుగా ఈ ప్రత్యేక హోదా గురించి అందరికీ అనేక సందర్భాల్లో రకరకాల వ్యాఖ్యలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొంతమంది కేంద్ర పెద్దలనండి, ఇతరత్రానండి వీటిని పాచిన లడ్లని, ఇవన్నీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు వెళుతున్నటువంటి ఆందోళనగాను, అసలు దుష్ప్రచారంగాను ప్రచారం చేస్తున్నారు. మరి ఇక్కడ సమావేశమైన వారందరూ ఎవరి వాదనలు వారు వినిపించడానికి వచ్చామా, లేక దుష్ప్రచారం చేస్తున్నామా అన్న విషయాల మీద కూడా మనం మాట్లాడవచ్చు. నిజంగా ప్రత్యేక హోదా అవసరం ఉందా లేదా? ఉంటే ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. దానికి వాదన చెప్పండి, తప్పులేదు దాంట్లో. ముందుగా యమున అనేటువంటి మహిళతోటి మాట్లాడిద్దాం. వారి తర్వాత రాజకీయ నాయకులు కానీ, అలాగే ఇతరత్ర విద్యార్థి సంఘాలకు ప్రాముఖ్యత ఇద్దాం. ఆ తర్వాత రాజకీయ నాయకులు ఇద్దాం. ముందుగా యమున. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా సాక్షి ఛానల్ ఒక గొప్ప యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముందుగా వాళ్ళకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అయితేనేమి, పెద్దలైతేనేమి, మనకు రాష్ట్రము చాలా దుర్మార్గంగా విడగొట్టినప్పుడు ఒకటే మాట చెప్పింది, 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇస్తాము, నవ్యాంధ్రప్రదేశ్కు ఇస్తాము అన్నమాట పార్లమెంటు సాక్షిగా చెప్పింది. ఆ రోజు ప్రత్యేక హోదా ఏదైతే వస్తుందో అప్పుడు చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి, మధ్యతరగతిలో ఉన్నటువంటి మహిళలకు కొంత ఉపాధి దొరుకుతుంది, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కొంత ఉపశమనం దక్కుతుంది అనేటువంటి కొంత ఆశ మనుషుల్లో అయితే నింపుకున్నాము. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రత్యేక హోదా కావాలి అని మాట్లాడినటువంటి నేతలు ఈరోజు ప్రత్యేక హోదా వల్ల ఏమీ ప్రయోజనం లేదు, కేవలం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే సరిపోతుంది అనేటువంటి మాటలు చెప్తున్నారు. కానీ ప్రత్యేక హోదానే మా హక్కు. ఎందుకంటే ప్యాకేజీ అని వాళ్ళు ఇచ్చేటటువంటి సాయము, వాళ్ళు ఇచ్చేటటువంటి భిక్ష మాకు అక్కర్లేదు. లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలు లేక, లక్షల మంది, కోట్ల మంది, రాష్ట్ర వ్యాప్తంగా అయితే కోట్ల మంది యువత ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఎంబీలు, ఎంఏలు చేసినటువంటి వాళ్ళు 2000, 3000 రూపాయల ఉద్యోగాలు దొరక ఈరోజు తల్లడిల్లిపోయే పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి, ఆ పరిశ్రమలకు అనేక రాయితీలు, పన్ను మినహాయింపులు వస్తాయి. కాబట్టి తద్వారా వాళ్ళు ఈ రాష్ట్రాలకు వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారు, తద్వారా అనేక మంది యువతకు, నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. అందుకని మేమంతా ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నాం. కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రత్యేక ప్యాకేజీ వల్ల మా యువత కానీ, లేదంటే మహిళలు కానీ,
లేదంటే ఇంకా నిరుద్యోగులు కానీ ఎటువంటి ఉపయోగం మాకుండదు. ఆ ఉపయోగం అంతా కార్పొరేట్ కంపెనీలకు లేదంటే కాంట్రాక్టర్లకు లేదంటే కొన్ని వర్గాల రాజకీయ వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి మేము చెప్పదలుచుకునేది ఒకటే, ప్రత్యేక ప్యాకేజీ కాదు మాకు కావాల్సింది, ప్రత్యేక హోదానే కావాల్సింది. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా మాత్రమే అని మేము చెప్పదలుచుకున్నాం. బిత్సం కాదన్నారు, బిత్సం కాదు ప్రత్యేక హోదా అంటున్నారు. కానీ కేంద్ర పెద్దలు కొందరేమో అన్నం పెడుతున్న చేతినే నరుకుతున్నారని అంటున్నారు. చేతిని అంటే నిజంగానే అప్పుడు నాకు గుర్తుకొచ్చిందమ్మా, నిజంగానే భిక్ష కాదు ఇది, మన హక్కు అని మీరు నినదిస్తున్నారు. గళమెత్తి మాట్లాడారు. సంతోషం, కూర్చోండి అమ్మా. అయితే గతంలో సమైక్య ఉద్యమానికి కూడా అనంతపూర్ చాలా గట్టి పేరొందింది. సమైక్య ఉద్యమానికి పేరొందినటువంటి ఈ జిల్లాలో అప్పుడు నేతలంతా సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని విద్యార్థుల్ని ప్రోత్సహించినటువంటి వారు ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అంటేనే జైల్లో పెడతామంటున్నారు, ప్రత్యేక హోదా అంటే సస్పెండ్ చేస్తామంటున్నారు. మరి అలా సస్పెండ్ అయినటువంటి కుర్రవాళ్ళల్లో నరసింహారెడ్డి అనే కుర్రవాడు ఉన్నాడు. అతను మాట్లాడతారు. ముందుగా ఇలా సస్పెండ్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? ఇలా జైళ్లకు పంపుతామంటున్నటువంటి నేతలను మీరు నిలదీస్తారా? చైతన్య పథం నిర్వహిస్తున్నటువంటి సాక్షి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఒకప్పుడు సమైక్య ఉద్యమం కానీ అలాగే ఈ రోజున ప్రత్యేక హోదా ఉద్యమం కోసం గట్టిగా ఎస్కే యూనివర్సిటీలో మేము పోరాడుతా అంటే ఈ రోజున మా పైన కేసులు సస్పెండ్లని కొత్తగా యూనివర్సిటీ యంత్రాంగం సృష్టిస్తా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు మిత్రమా ఫస్ట్ ఒకటి మనకి వ్యతిరేకత ఉన్నా కూడా గౌరవంగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అనండి. చంద్రబాబు నాయుడు మన సీఎం గారు అంటున్నారు ప్రత్యేక హోదా కోసం పోరాడితే జైలుకు పంపుతా అంటున్నాడు. నేను అడుగుతున్నా సీఎం గారిని, మీకు కేసులు భయం ఉండి మా మీద మోపుతున్నామని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు ఆయన కేసులు అడుగుతున్నారా? కేసులో హోదా కేసులు పెడతాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది పద్ధతి కాదు, విద్యార్థులందరినీ జైల్లో పెడతామనేది కూడా మంచి వాక్యం కూడా కాదని ఈ సందర్భంగా సాక్షి పెట్టిన చైతన్య పథం ద్వారా నేను సీఎం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్. ఎందుకు సస్పెండ్ చేశారు? మీ యూనివర్సిటీ వాళ్ళు సస్పెండ్ చేశారా? మమ్మల్ని ముగ్గురిని సస్పెండ్ చేసి కేవలం అలాగే కేసులు కూడా పెట్టారు. ఇక్కడ సస్పెండ్ మన సదాశివ గారు కూడా ఉన్నారు. వారు కూడా మాట్లాడతారు. మరొక లింగారెడ్డి గారు, ఇంకొక కుర్రాడు మాట్లాడాం. అంటే ఇక్కడ ప్రత్యేక హోదా అన్నది సరే మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ ఒక ఉద్యమ హక్కుని హరించాలనేటువంటి ప్రభుత్వ వాదనను మాత్రం మాబోటి వాళ్ళం కానీ ఎవరు సమర్థించగలరు. అందుకోసమే వారికి ప్రాధాన్యత ఇచ్చి మీతోటి మాట్లాడించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు సాక్షి ఛానల్ చైతన్య పథానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అనంతపురం జిల్లాలోనే సమైక్యాంధ్ర ఉద్యమం ఒక ఎస్కే యూనివర్సిటీనే స్టార్ట్ అయిందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఆ రోజు కూడా చాలామంది రాజకీయ నాయకులు మేము ఇంకా ఉద్యమం స్టార్ట్ చేయకముందు తోగిసలాడారు. అయితే ఎప్పుడైతే ఎస్కే యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిందో వెంటనే అంతా రాజకీయ నాయకులు కూడా ఎస్కే యూనివర్సిటీకి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే మేము కూడా ఆ ఉద్యమాన్ని నడిపాం. అయితే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అధికార పక్షంలో ఉండే రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా వద్దు అనే రాజకీయ నాయకులు చాలా మంది అంటున్నారు. అయితే ప్రత్యేక హోదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలని ప్రతి మీటింగుల్లో కూడా చెప్పారు ఎలక్షన్లప్పుడు. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదు, ఇంకొకటి కాదు అని ఈ అబద్ధాల సీఎం గారు ఈరోజు ప్రతి చోట కూడా చెప్తున్నారు. అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ప్రత్యేక హోదా మీటింగ్ పెట్టి పిల్లలు వెళ్తారో వాళ్ళపైన కేసులు పెట్టండి, వాళ్ళని జైలుకు పంపిండి అని ఈరోజు అధికారులకు స్కూల్ యాజమాన్యానికి మరి అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఒక్కటే మీకు చెప్తున్నాం ఈ చర్చ ఈ చైతన్య పదం ద్వారా. ఆ రోజు నువ్వే చెప్పావు ప్రతి మీటింగ్లో కూడా ప్రత్యేక హోదా సంజీవిని అని, ప్రత్యేక హోదా వల్ల
చాలా లాభాలు ఉన్నాయని ఆనాడు వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు కాదు పార్లమెంటులో 10 ఏళ్ళు అంటే వెంకయ్య నాయుడు గారు 10 ఏళ్ళు ఇచ్చినా కానీ మా రాష్ట్రం బాగుపడదు, 15 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎక్కడున్నారని ఈ చైతన్య పదంగా నేను వారికి రైట్. మీరు తెలియజేస్తున్నాను. మీరేం కేసులకు భయపడలేదా? కేసులు మా పైన కేసులు పెట్టారు సార్. ఈ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఇట్లా కేసులు 10 కాదు 100 కాదు 1000 పెట్టినా కానీ మేము భరిస్తాం. ప్రత్యేక హోదా కోసం మేము ముందుండి ఈ ఉద్యమాన్ని నడపడానికి మీ ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులుగా మేమంతా కూడా ముందుంటామని ఈ రైట్. సందర్భంగా ఎలా సస్పెండ్ చేశారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు అయినటువంటి సదాశివరెడ్డి గారిని అడుగుదాం. ఎలా సస్పెండ్ చేస్తారండి పిల్లల్ని మీరు? మైక్ తీసుకోండి. ఎలా సస్పెండ్ చేస్తారు? ఇలా సస్పెండ్ చేయొచ్చా? లేదంటే వాళ్ళకి చెప్పి చదువులు కూడా చదువుకోండి అని చెప్పి 2 చేయాలని కానీ మరి పిల్లల్ని ఎట్లా మీరు సస్పెండ్ చేస్తారు? మీకు బాధ్యత లేదా? ఇది ఒకటి, చేస్తున్న పని వల్ల మనకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఆ నష్టాన్ని నివారించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాల్ని చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రత్యేక హోదా అని చెప్పేసి అంటున్నప్పుడు ఎవరైనా కానీ రాజకీయ పార్టీలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అక్కడ నష్టం అనేటువంటిది అటు కేంద్రంలో బీజేపీ పైన పడుతుంది, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పైన ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ పడి తీరుతుంది. మరి ప్రత్యేక హోదా అంటేనే కదా దాని ఎఫెక్ట్ రావడం. కాబట్టి గొంతుల్ని అణిచేటువంటి ప్రయత్నం అది. ప్రత్యేక హోదా అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు ఇంకెవరు అనకూడదు, వీళ్ళని ఇది సస్పెండ్ చేస్తే ఇంకా తక్కిన వాళ్ళకి భయపడతారని చెప్పేసి భయపెట్టేటువంటి ప్రయత్నంలో భాగమే. అయితే నేను అంటాను, ఉద్యమాలు ఎక్కడ కూడా అనగదొక్కబడేవి కాదు. బంతిని నువ్వు ఎంత గట్టిగా కిందికి నొక్కితే అంత గట్టిగా అది పైకి లేస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా తెలుసుకోమంటున్నాను నేను పెద్దల్ని. మీరు సపోర్ట్ చేస్తుంటున్నారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తే? నన్ను సస్పెండ్ చేస్తామని అన్నది అయింది, వార్నింగ్ ఇచ్చింది అయింది, మీరు చేసుకోండి అని చెప్పేసి నేను కూడా చెప్పడం కూడా జరిగింది. మేము ఒక్కటే, మీలాంటి పెద్దలు చాలా మంది అడిగారు కూడా, అయ్యా మీరు ప్రొఫెసర్గా హ్యాపీగా ఏదో మీకు లక్షల్లో జీతం వస్తుంది, ఎందుకు మీరు అక్కడ ఉండకూడదు, ఎందుకు ఉద్యమాలకు వస్తారు అని చెప్పేసి నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ మాకు జీతాలు ఇస్తున్నారంటే అట్లాగే విద్యార్థి మిత్రులు కూడా చెప్తున్నా, మీరు విద్యార్థులు ఈరోజు మీరు చదువుకుంటున్నారంటే మీరు కట్టేటట్టు ఫీజులతోటో ఇంకో దాంతోటో మనం చదువుకోవడం లేదు, ఉద్యోగాలు చేయట్లేదు. అక్కడ పల్లెటూరులో లేదా ఒక రిక్షా కార్మికుడు లేదా ఇంకోడు రైల్వే కూలి వాళ్ళందరి యొక్క చెమట కష్టంతో మనకు విద్య బోధింపబడుతుంది, మాకు సాలరీస్ ఇస్తున్నారు. మరి సమాజం కష్టంలో ఉన్నప్పుడు నాకు సంబంధం లేదు అని చెప్పేసి మనం రూమ్లో గడిపెట్టుకుని ఏసీ రూమ్లో కూర్చుంటే అది మానవత్వం అని చెప్పేసి అనిపించుకోదు. సమాజం నష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వంతు మన గొంతును విప్పాల్సిందే, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిందే. అందులో భాగంగానే మేము మొదటి నుండి కూడా యుద్ధంలో ఉన్నాం. నిజంగా వాళ్ళు సస్పెండ్ చేస్తే అవసరమైతే ఓ రిక్షాతో కూడా ఓ ఆటో నడుపుకోవడం నేను జీవించడానికి కూడా సిద్ధంగా ఉన్నా తప్ప ప్రత్యేక ఉద్యమం నుంచి బయటకు పోయే ప్రశ్న లేదు. నేను ఇంకొక మాట నేను అడుగుతున్న పెద్దలందరినీ కూడా, అసలు నాకు మొదట ఒక రోజు నిజంగా మేము సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నామని కూడా నాకు భయం వేసింది. ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్యాకేజీని ప్రకటించిన తర్వాత మొత్తం మీడియాలో అంతా కూడా వస్తున్నటువంటి సమాచారం చూస్తే నిజంగా మేము తప్పు చేస్తున్నామా, మేము ఏదన్నా సమాజాన్ని నిజంగా దానికి గైడెన్స్ ఇస్తున్నామా అని చెప్పేసి 3 రోజుల పాటు రాత్రి పగలు దానిపైన నేను పనిచేశాను. చేస్తే చివరికి తేలింది ఏంటంటే మొత్తం అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి. ఎవరు అబద్ధాలు? అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా, ఆ పెద్దలు ఇద్దరు కూడా చెప్పేది అసత్యాలు. నేను ఒక్కటే అడుగుతున్నా, హిస్టరీ మీకు అందరికీ తెలుసు, నేను హిస్టరీ జోలికి పోవడంలే. ప్రత్యేక హోదాలో ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో మొత్తం పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. నేను ఒక్కటే అడుగుతున్నాను, ప్రత్యేక హోదా వల్ల లాభం లేదు అని మీరు ఎట్లా చెప్తున్నారు? ప్రత్యేక ప్యాకేజ్ వల్ల లాభం ఉంది అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు? నేను ఈ మీడియా ద్వారా నేను ఒక్కటి చెప్తున్నా, అయ్యా మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలు కాదు. మేము ఒక్కటే అడుగుతున్నాము, మీకు ప్రత్యేక హోదా వల్ల లాభం లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే మమ్మల్ని పిలిపించండి, మేము వస్తాము. లాభం లేదు అని చెప్పేసి మీరు నిరూపించండి, మేము అక్కడే ఈ ఉద్యమాన్ని విరమించేస్తున్నామా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి మీకు మేము ప్రత్యేక ప్యాకేజీని పెట్టమని చెప్పేసి మేము ప్రచారం చేస్తాం. లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఓకే, రైట్. నిజంగా ప్రత్యేక ప్యాకేజీలో
నేను ఇంకోటి కూడా సార్, ఈ అనంతపురం జిల్లాలో దాదాపు 15-20 సంవత్సరాల నుండి ఈ ఎడారి నివారణ పథకం కింద కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు వచ్చాయి, మీకు అందరికీ తెలిసినటువంటిదే. మరి దానివల్ల ఎంత నీకు అభివృద్ధి చెందిందో ఒక్కబారి చెప్పండి ఎవరన్నా. ప్రాక్టికల్ అనుభవం కూడా ఉంది అట్లయితే. లేదు అంటే ప్యాకేజీ వల్ల ఎవరికి లాభాలు? కాంట్రాక్టర్లకి లాభాలు, కొంతమంది స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులకు లాభాలు, మరి శాసనిస్టులకు లాభాలు, వీళ్ళకే తప్ప సామాన్యునికి ఒరిగింది ఏమీ లేదు. అది ముఖ్యంగా మా అనంతపురం జిల్లా లాంటి జిల్లాలకు. ఒక పక్క ఎడారీకరణ ప్రారంభమైంది, ఇంకో పక్క సార్ చెప్పితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ కదిరి అనేటువంటిది ఒక ఇది ఉంది, అక్కడ ముక్కు పచ్చలారని అమ్మాయిల్ని తల్లిదండ్రులే వేశ్యావాటికలకు అమ్మేసుకుంటున్నారు. అంటే ఇంతకన్నా దారిద్ర్యము ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అట్లాగే నేను ఒక మారు ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు దేవదాసి వ్యవస్థ మా జిల్లాలో ఉంది, బస్వీని వ్యవస్థ మా జిల్లాలో ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక్క పేదరికమే, ఒక్క దారిద్ర్యమే దీనికి అంతటికీ కారణము. మీరు ఇచ్చేటువంటి ప్యాకేజ్ వల్ల మా దారిద్ర్యం ఎలా పోతుంది, మా పేదరికం ఎలా పోతుంది? మాకు కావాల్సింది నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. మాకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, పరిశ్రమలు ఎలా వస్తాయి? మరి నిజంగా హోదా వల్ల లాభం లేదని చెప్పేసి అంటే కేంద్ర మంత్రి అయినటువంటి సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు ఎంపీ అయినటువంటి మరి సీఎం రమేష్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది లిస్ట్ ఉంది. వాళ్ళంతా కూడా ఉత్తరాఖండ్కి వెళ్ళి ఎందుకు పెట్టుబడులు పెట్టారు? మీరు 2006వ సంవత్సరం అనుకుంటా అక్కడ మీ కంపెనీ యొక్క వార్షిక నివేదిక ఇస్తూ ఆ దాంట్లో కూడా చాలా స్పష్టంగా మీరే చెప్పారు, ఇది మేము చెప్పినటువంటిది కాదు. ఏమని చెప్పారంటే దాంట్లో చూడండి, ద కంపెనీ ప్లాన్స్ టు సెటప్ ఏ న్యూ అండ్ లార్జర్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అట్ ఉత్తరాంచల్ where physical concessions like exemptions from excise duty, reduction in CST and concession on income tax are available. ఓకే, అర్థమైంది. ఇది ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు తన యొక్క కంపెనీ అక్కడ పెట్టడానికి కారణాన్ని వార్షిక నివేదికలో స్వయాన ఆయనే చెప్పాడు. ఇది తప్పైతే చెప్పండి, మేము ఉద్యమాన్ని విరమిస్తాము. అట్లాగే మీ సీఎం రమేష్ గారు కూడా ఈ ఎలక్షన్ దీంట్లో అఫిడవిట్ లో 69 లక్షల రూపాయలు ఉత్తరాంచల్లో పెట్టుబడి పెట్టినట్లుగా ఆయనే అఫిడవిట్ లో పేర్కొన్నారు. అట్లాగే ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది అక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టారు? ప్రత్యేక హోదా వల్ల లాభాలు ఉన్నాయని చెప్పేసి, ప్రత్యేక హోదా వల్ల ఆ రైతులు ఉన్నాయని చెప్పేసి. మరి మీ వాళ్ళేమో ప్రత్యేక హోదా వల్ల లాభాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ పెట్టుబడులు పెడుతుంటే మీరేమో ఇక్కడ ప్రత్యేక హోదా లాభం లేదని చెప్పేసి ఊదర కొట్టడం అనేటువంటిది ఇది కేవలం ప్రజల్ని మభ్య పెట్టడమే. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం తప్ప ఇంకోటి కాదు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇంకొకటి సార్, విద్యార్థులకి ఇంకోటి చెప్తున్నా, ఇదేదో కేసులు పెడతారు జైల్లోకి పోతారు అని చెప్పేసి. నువ్వేదో తప్పు చేసి జైల్లోకి పోతే తప్పు, కానీ నా దృష్టిలో ఇదో స్వాతంత్ర సమర పోరాటం లాంటిది. ఎవడైతే జైలుకు పోతాడో, ఎవడైతే కేసులు పెట్టుకుంటాడో వాడే నిజమైన ధీరుడు. వాడికి భవిష్యత్తులో కూడా ప్రత్యేక హోదా పోరాట ఏదుడు అని చెప్పేసి గుర్తింపు లభిస్తే తప్ప ఎవరు చిన్నలు చేసే ప్రశ్నే లేదు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మన హక్కు కోసం మనమే ఉద్యమిద్దాం, మన బతుకులు మనమే బాగు చేసుకుందాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమని చెప్పేసి ఓ సినీకవి అన్నట్లుగా మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా ఎవరో వచ్చి మన బతుకులు బాగు చేసుకోవాల్సిన పని లేదు. కాబట్టి మన బతుకుల బాగు కోసం మనమే ఉద్యమిద్దాం. ఇంకోటి కూడా చెప్తున్నా, ప్రత్యేక హోదా వస్తుందా, కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయిందని చెప్పేసి కూడా చాలా మంది నీకు అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణను కూడా ఆ హోంశాఖ అనేటువంటి ప్రకటన ఇచ్చి కూడా వెనక్కిపోయిన తర్వాత వాళ్ళు నిరంతరం ఉద్యమం చేసి ఎలాగైతే తెలంగాణ సాధించుకున్నారో అట్లా కూడా మనము కూడా ప్రత్యేక హోదాను 100% సాధించుకుని తీర్థం కూడా వదిలే ప్రశ్నే లేదు. రైట్, మంచి ఆవేశపూరితమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు సదాశివరెడ్డి గారు. ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేత కూడా పార్థసారథి గారు కూడా మాట్లాడతారు. ముందుగా రామకృష్ణ గారు. శ్రీనివాసరావు గారికి, ఇక్కడ హాజరైన పెద్దలకి, మిత్రులందరికీ నమస్కారాలు. ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి
ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో 13 జిల్లాల్లో అందరికంటే ముందుగా రాష్ట్ర విభజన అనంతరం మార్చి 13, 2015 నాడు జిల్లా బంద్ నిర్వహించడం ద్వారా మన జిల్లా ప్రజలు అందరికంటే కూడా ముందున్నారని చెప్పగలను. మార్చి 11న మేము అరెస్ట్ అయ్యి సబ్ జైల్లో ఉన్నాము. మేము అరెస్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బంద్కు పిలిపిస్తే ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి బంద్ అది మన అనంతపురం జిల్లా బంద్. అది కూడా ప్రత్యేక హోదా కోసమే జరిగింది. మరి ఇవాళ 2 సంవత్సరాల 4 నెలలు గడిచిన తర్వాత వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు ఆయన ఏమంటానంటే కేటగిరీ హోదా రాదు, దానికి మించింది ఇస్తాన్నాము అంటున్నాడు. నేననేదేమంటే ఫిబ్రవరి 20, 2014 నాడు ఆనాడు పార్లమెంట్లో సాక్షాత్తు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏదైతే చెప్పారో దానికంటే ₹1 ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, అప్పుడు చెప్పింది చేయమని మేము అడుగుతాను. అప్పుడు స్పష్టంగా చెప్పారు, రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజ్ ఇస్తాము, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాము, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా టేకప్ చేస్తాము, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాము, విద్యా వైద్య సంస్థలు, పోర్ట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను స్పష్టంగా అందులో ఆనాటి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పాడు. చెప్పింది ఏమంటే చెప్పింది చేయకుండా మేము ఎక్కువ ఇస్తామంటే మీరు దేంట్లో ఎక్కువ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. నేను ఎక్కువ ఎందుకంటే పాపం చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరు జిల్లాకు 50 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలకు 2 ఏళ్లకు 100 కోట్లు ఇచ్చారు. అంటే ఒక 50 కోట్ల రూపాయలు జిల్లాకి ఇస్తే ఆ జిల్లా ఏ రకంగా అభివృద్ధి అవుతుందో దానికి సమాధానం లేదు. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే 2 దఫాలుగా వీరిచ్చింది ఎంతంటే 3,979 కోట్ల రూపాయలు మాత్రమే. కాబట్టి విశాఖ రైల్వే జోన్ ఇవ్వలే, కడపలో విద్యార్థులందరూ రోడ్డు ఎక్కారు స్టీల్ ఫ్యాక్టరీ కోసం, స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలే, ఒక్కటి కూడా చేయకుండా ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎందుకంటే టైం లేదు కాబట్టి, ఈ ప్యాకేజీకి చట్టబద్ధత ఉందా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చట్టబద్ధత లేదని. రెండోది ఏమి, వెంకయ్యనాయుడు గారు వేరే పేపర్ వద్దులే, ఎందుకంటే ఆయన ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. 2,25,000 కోట్ల రూపాయలు ఈ ప్యాకేజ్ వల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పి వెంకయ్యనాయుడు గారు 9వ తేదీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాన్ని ఒక రోజంతా పరిశీలన చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నదేమంటే ఈ ప్యాకేజ్ వల్ల 70,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందన్నాడు. కాబట్టి వెంకయ్యనాయుడు గారు చెప్పే 2,25,000 కోట్ల రూపాయలు కరెక్టా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా 70,000 కోట్లు కరెక్టా, లేదా ఇద్దరు కలిసి మీరు మోసం చేస్తూ ఉన్నారా? కాబట్టి అంటే పక్కాగా నిస్సిగ్గుగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడగలిగిన సత్తా వెంకయ్యనాయుడికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ లేదు. దమ్ము లేదు, దమ్ము లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇద్దరు దమ్ము లేని నాయకుల వల్ల ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు గారు ఇక్కడ మాట్లాడగలరే కానీ నరేంద్ర మోడీ దగ్గర నిలదీయలేని ఒక దుస్థితిలో వీరు కూరుకుపోయి ఇద్దరు కూడా ఇవాళ రాష్ట్రానికి మోసం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇవాళ వారు ఒకటే చెప్తాను. పైగా నేను ప్రజాభిప్రాయం చెప్పాను, 95% ఇవాళ హోదా అంగీకరించడంలే, 5% హోదా అంగీకరిస్తున్నారు, ప్యాకేజ్ అంగీకరించడంలే. ప్యాకేజ్ అయినా సరిపోతుందనే వాళ్ళు 5% ఉన్నారు. మేము ఇప్పటికే రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు మెయిన్ సెంటర్స్ అన్నిట్లో కూడా పెట్టాం. ఎక్కడ కూడా 5% కంటే మించి ప్యాకేజ్తో సంతృప్తి పడంలే. కానీ ఏమంటా అంటే వెంకయ్య గారు ఈ ప్రజా బ్యాలెట్ ఏంటి 2019 వరకు ఆగండి అంటే మీ తోక పార్టీలతో ఇబ్బంది అయిపోతుంది. తోక పార్టీలు తర్వాత ఇంకో పార్టీ లేదు అన్నాడు. అది మన కాంగ్రెస్ వైఎస్ తల్లి పిల్ల కాంగ్రెస్ తో పాటు నక్క జిత్తుల ప్రభుత్వాన్ని పడగొడతారు. నేననేది అంటే నువ్వు ఎన్ని మాటలు అన్నా మీ పెద్దవారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజా బ్యాలెట్ పైన మీకు విశ్వాసం లేదు, ఎలక్షన్ బ్యాలెట్ నిర్వహిద్దాం, కానీ గవర్నమెంట్ జోలికి పోవద్దు. నేను పొద్దున కూడా అదే చెప్తా ఉన్నా, ఒకటే మాట, ఇవాళ మీకు బీజేపీకి 4 ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో
స్పష్టంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికయ్యారు. తెలుగుదేశాన్ని పక్కన పెట్టండి. మీ స్పష్టంగా 10 ఏళ్ళు మీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి మీ 6 మంది రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడండి. మీ 6 మందిలో ఒక్కరు గెలిస్తే చాలు. ఒక్కరు. ఇంకా మేము ప్రత్యేక హోదా మేము మాట్లాడం. దానికి ఒక్కరు గెలిచే అవకాశం లేదంటున్నారు, ఒప్పుకుంటారా మీరంతా? నిజమా అది? మద్దతు ఉందండి. ఇలా నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్యాకేజ్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు మద్దతు కూడా మీరే తీసుకోండి. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఈ 6 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా ప్రచారం చేయమనండి. అవసరమైతే మోడీ గారితో కూడా ప్రచారం చేయించుకోండి. కానీ బ్యాలెట్ ఒకటే దాని మీద జరగాలి. ప్రత్యేక హోదా కావాలనే వాళ్ళు బీజేపీ కోటేయండి. ప్రత్యేక హోదా వద్దనే వాళ్ళు ప్యాకేజ్ చాలనేవాళ్ళు. ప్రత్యేక హోదా కావాలనే వాళ్ళు ప్రతిపక్షాన్ని కోటేయండి. రైట్. ఈ 6 సీట్లలో ఒక్క సీటు ఎమ్మెల్యే గెలిచినా చాలు, మేము మాట్లాడేది మానుకుంటాం. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఇవాళ ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కోరుతా ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం కట్టుబడి ఉన్నారు. కాబట్టి దీనికోసమే మేము కూడా ఇవాళ అన్నీ చేస్తూ ఉన్నాయి. అన్నిటికంటే బాధాకరం ఏమంటే ఇవాళ మనం అందరం కూడా ప్రత్యేక హోదా కావాలంట అంటే ఒకటే మాట, తెలిసి తెలియక మాట్లాడుతా అన్నారు, వివరాలు తెలుసుకోలేదని. ఓకే, మాకు తక్కువ తెలుసు, శ్రీనివాసరావు గారికి కూడా తక్కువే తెలుసు. మరి ఇవాళ పార్లమెంట్లో కేవీపీ బిల్లు పెట్టినప్పుడు 13 రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయి పార్టీలు, ప్రాంతీయ పార్టీల నాయకులు వారందరూ కూడా మద్దతు ఇచ్చారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఆయన కూడా మద్దతు ఇచ్చాడు. కానీ వాళ్ళకు కూడా ఏం తెలియదా? కాబట్టి ఏమంటే వెంకయ్య నాయుడు గారు ఓకే మమ్మల్ని అన్నా పర్వాలే, కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు సెంట్రల్లో లీడర్గా ఉన్నవాడు, సెంట్రల్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఒక స్థాయిలో మాట్లాడాలి. అది 13 రాజకీయ పార్టీలకు ఏం తెలియదా? జాతీయ స్థాయి నేతలు పార్లమెంట్లో సాక్షాత్తులో రాజ్యసభలో పెద్దల సభలో మాట్లాడారు, వారికి ఏం తెలియదా? అంటే ప్రత్యేక హోదా కావాలని మేము కోరితే తెలిసి తెలియనట్లు మాట్లాడతారంటారా? కాబట్టి సరైన వైఖరి కాదు. ఖచ్చితంగా ఉద్యమం కొనసాగాల్సిందే. ఇది ఏటో ఒకటి తేలి తీరాలి. రైట్. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. రైట్. రామకృష్ణ గారు చాలా గట్టిగా ఒక సవాల్ విసురుతున్నారు. ఉదయం కానీ ఇప్పుడు కానీ 6 సీట్లలో 2 ఎంపీలు 4 ఒక్కటి గెలిచినా సరే ఆయన ప్రత్యేక హోదా ఆందోళన విరమించుకుంటాము, మీరేం చెప్తే అది ఒప్పుకుంటా ఉన్నారు. మరి దానికి ఆ సవాలుకి సై అంటారో లేదో చూద్దాం. పార్థసారథి గారు, కదిరి శాసనసభ మాజీ సభ్యులు. ధన్యవాదాలండి. హలో, రామకృష్ణ గారి సవాల్ని, ఇట్లాంటి సవాళ్లను స్వీకరిస్తూ వస్తే జన్మంతా కూడా ఎలక్షన్స్లో ఉంటాయేమో కాదు, డెవలప్మెంట్ లేదు, మొత్తం దేశమంతా కూడా వెనక్కిపోతుంది. దయచేసి నేను ఆ విషయం మీద పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రత్యేక హోదా అన్న పదము పోతున్నారని ఎవరు అంటున్నారు కావచ్చు, అది కావాలంటే తర్వాత డిబేట్ చేస్తే, అంటే ఈ పాయింట్లో లేదు కాబట్టి రామకృష్ణ గారు నేను ప్రత్యేకమైన డిబేట్లో కావాలంటే మాట్లాడగలుగుతాను. అంటే ఈ పాయింట్ మీదే కదా, ఈ పాయింట్ మీదనే. అంటే సవాలు విసరడం అనేది ఈ రోజు దీని మీద ఉంది, రేపొద్దున్నే ఇంకో సవాలు విసురుతారు, వాళ్ళు ఓడిపోండి అంటారు. అసలు ఇప్పుడు కొత్తగా వస్తుండేటువంటిది ఏంటంటే రాజకీయాల్లో ఎలక్షన్ అనేటువంటి దాని మీదనే రకరకాల పథకాలుండి రియల్ డెవలప్మెంట్ లేక 80 ఏళ్ల పాటు మనం దాదాపు 60 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినా వెనక్కిపోయినాం. కాబట్టి దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఉండేటువంటిది అదే నేను చెప్తా, స్ఫూర్తిగా చెప్తాను. దయచేసి ఇక్కడ నేనేంటంటే మంచి వాతావరణంలో వాదన జరుగుతోంది, ఏందో కొట్లాడుకున్నట్లు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నట్లు కాదు. వారు చెప్పిండే వాదన కరెక్టే. ప్రత్యేక హోదా అన్న పదం, ప్రత్యేక హోదా అన్నటువంటి ఒక మాట రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, కమ్యూనిస్టు కానీ ఇంకా ఏ పార్టీ అయినా వాడిందా? ఒక్క వెంకయ్య నాయుడు గారు తప్ప. మొట్టమొదట దానికి మీరందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ రోజు విభజన వచ్చినప్పుడు అందరము, మీరు మేము కూడా ఇక్కడ కూర్చుండేటువంటి దాంట్లో విభజన అవసరం లేదు అని భారతీయ జనతా పార్టీలో కూడా 70% మంది విభజన ఉండకూడదు అనేటువంటిది. దయచేసి మీరు ఉండండి, పూర్తిగా మాట్లాడిన తర్వాత మాట్లాడిన తప్పనిసరిగా నేను సమాధానం చెప్తాను. ఉండేటువంటి దాంట్లో ఆయన ఆంధ్ర నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ కాదు. బాగా ఒక్కసారి ఆ విజువల్స్ మళ్ళా తీసుకొని వచ్చి చూడండి. ఎంతసేపు అయినా కూడా ఈ విభజనకు వ్యతిరేకంగా మనం పోరాడాం, దాంట్లో అందరము పాల్గొన్నాం. విభజన అనివార్యమైనప్పుడు రాష్ట్రానికి ఏమి కావాలి అని పార్లమెంట్లో కనీసం మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, కమ్యూనిస్టులు కానీ ఉన్నప్పుడు ఒక అభిమన్యుడు లాగా
వెంకయ్య నాయుడు గారు ఒక్కటే ప్రత్యేక ప్యాకేజీ విషయం కానీ ప్రత్యేక హోదా విషయం కానీ మేము ప్రత్యేక హోదా విషయంలో కూడా వెంకయ్య నాయుడు గారే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉండాలి అని చెప్పిన మాటలో మేము ఎక్కడా వెనక్కిపోవడం లేదు. 100% మేము దాని విషయమే చెప్తున్నాం. ఎక్కడ కానీ మేము చెప్పలేదు అని చెప్పేసి చెప్పడం లేదు. ఒక్క నిమిషం, రామకృష్ణ గారు మిమ్మల్ని ఇది అడుగుతారట. అడగండి అడగండి అడగండి. మీరు మాట్లాడొద్దు దయచేసి. రామకృష్ణ పార్థసారథి గారికి నా రిక్వెస్ట్ ఏమంటే మనము ఏదైనా కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. రాష్ట్ర విభజన జరిగే సమయంలో దాదాపు నాకు తెలిసినంత వరకు ఆ రోజు కాంగ్రెస్ ఒక్క సిపిఎం మినహా సిపిఎం మాత్రమే సమైక్యతకు నిలబడింది. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా దీనికి సపోర్ట్ చేశాయి విభజనకి. ఆ సందర్భంలో స్పష్టంగా లోక్సభలో గురుదాస్ గుప్తా గారు మాట్లాడారు, సిపిఐ పక్ష నాయకుడు మాట్లాడారు. తర్వాత జేడీసీలో కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ అయినా నేను చెప్తాను, ఆయన కూడా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కావాలనేది ఆయన కూడా మాట్లాడాడు. తర్వాత జయరాం రమేష్ గారు అందరితో కూడా సంప్రదించి ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్కి అనే దానిపైన చేశారు. కానీ ఈయన మాట్లాడంలోనే వెంకయ్య నాయుడు తప్ప ఎవరూ మాట్లాడలేదు, అందరూ మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయం గురించి మాత్రమే చెప్తున్నారు రామకృష్ణ గారు. ప్రత్యేక హోదా మిగతా విషయాల గురించి చెప్పలేదు. ప్రత్యేక హోదా విషయం మాత్రము వెంకయ్య నాయుడు గారు ఒక్కరే చెప్పారని మాత్రమే చెప్తున్నాను. ప్రత్యేక హోదా విషయంలో ప్రైమ్ మినిస్టర్ గారు 5 ఏళ్ళు అన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు అందరికంటే గట్టిగా 10 ఏళ్ళు కావాలని మాట్లాడాడు. మాట్లాడమేగా సన్మానాలు చేయించుకున్నాడు. అవును, సన్మానాలు చేయించుకున్నాడు. ఆయన వల్లనే ప్రత్యేక హోదా వచ్చిందని మీరు ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికలైన తర్వాత మీరు స్పష్టంగా, నేను ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని తప్పు పడతా ఉన్నాం. మీరు పోలవరం ముంపు మండలాలు చేర్చారు. చేర్చిన సందర్భంలో ప్రత్యేక హోదా, విభజన బిల్లులో హామీలు, వాటి విషయం ఆ రోజు మీరు ఎందుకు తేల్చలే? మీరు వారు ఇక్కడ అధికారంలో ఉన్నారు, మీరు వారు అక్కడ అధికారంలో ఉన్నారు. 2 చోట్ల అధికారంలో ఉన్నవారు అయ్యా పలానాది పలానా వరకు చేయొచ్చు, పలానా వరకు పరిష్కారం చేసుకుందామని ఎందుకు చేసుకోలే? మీరు 2 ఏళ్ళు మోసం చేశారు. ఎందుకు మోసం చేశారంటే మీరిద్దరు కలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి మోసం చేశారు. అదే ఒక పార్టీ ఉంటే ఇట్లా జరిగిండేది కాదు. మీరు ఇక్కడ రాష్ట్రంలో మీరు వాళ్ళతో కలిసి ఉన్నారు, కేంద్రంలో వీరు వాళ్ళతో కలిసి ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో పూర్తి బాధ్యత ఉంది. రైట్, ఇప్పుడు సమాధానం చెప్పండి. సంతోషం సార్, నాకు విన్నది చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కాదనుకునేటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరు ఉండము, దాని గురించి సెకండ్ థాట్ కాదు. వాస్తవాలైతే మనకు అర్థమైతే మాత్రం దాని మీద ఒక క్లారిటీ వస్తుందని మాత్రమే చెప్తున్నాను. ప్రత్యేక హోదా విషయంలో ఏ వ్యక్తి అయితే తప్పనిసరిగా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉండాలని మీరు ఒక్కటి గమనించాలి. నేను అప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ యొక్క సమస్యల్లో అంతా కూడా మొట్టమొదట ఫైనాన్స్ మినిస్టర్తో హామీ ఇప్పిస్తామన్నారు. వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఒప్పుకోకుండా ఉండి వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత సాక్షాత్తు మన యొక్క హోమ్ మినిస్టర్తో ఇస్తామన్నారు. హోమ్ మినిస్టర్తో కూడా కాదు, ప్రధానమంత్రి మీద ఇస్తేనే అవుతుంది, దాన్ని చట్టంగా మళ్ళా లోక్సభకు పెట్టాలని. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రధానమంత్రి ఇచ్చిండేటువంటిది హామీగానే ఉంది కానీ చట్టం రూపంలో రాలేదు అనే విషయం దురదృష్టవశాత్తు ఎవ్వరు కూడా దీన్ని ఫోకస్ చేయడం లేదు. నేను ఈరోజు రామకృష్ణ గారిని కూడా అడుగుతున్నా, లోక్సభలో ప్రవేశపెట్టిండేటువంటి యొక్క చట్టం అంటే లోక్సభలో ప్రవేశపెడతారు, అది రాజ్యసభకు వస్తుంది. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ఆమోదం అయిన తర్వాతనే చట్టంగా ఫార్మ్ అవుతుంది. ఆ చట్టంగా ఫార్మ్ అయినప్పుడు మాత్రమే చట్టబద్ధత వస్తుంది. ఒక ప్రశ్న అడగొచ్చా దయచేసి? చెప్పండి సార్. తప్పకుండా. చాలా బ్రహ్మాండంగా చెప్పారు. తప్పకుండా. చట్టంలో పెట్టాల్సింది అన్నారు. చట్టంలో పెట్టకపోతే తెలంగాణ ఇవ్వడానికి వీల్లేదని వెంకయ్య నాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ ప్రశ్నించారా? ఖచ్చితంగా 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 సార్, నేను అదే చెప్తున్నా, నేను ఆ విషయమే చెప్తున్నా. నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా. రాజ్యసభలో చర్చలో వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు గారు సభా సాక్షిగా అవసరమైతే ఇక్కడ పెట్టిండేటువంటిది చట్ట రూపంలో తయారు చేసేందుకు ఈ బిల్లును మళ్ళా లోక్సభలోకి పంపండి, లేకపోతే ఇది హామీ కిందనే మిగులుతుంది అనేటువంటిది లోక్సభ రికార్డుల పరంగా కూడా స్పష్టంగా ఉంది. ఐ కెన్ ఛాలెంజ్ ఫర్ ఇట్. ఎందుకు ఆమోదం తెలపకుండా ఉంటే అయిపోయేది కదా? దేనికండి? బీజేపీ మేము ప్రత్యేక హోదా ఇస్తే అడగండి అన్నా. ఒక్క నిమిషం అన్నా. నమస్కారం అన్నా. నిజంగా ఆ రోజు వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో పోరాడిన విధానం పట్ల మాకందరికీ సంతృప్తి ఉంది. మేమందరం కూడా దాన్ని అభినందిస్తున్నాము. అయితే
అది అయిపోయిన తర్వాత ఆయన వెనక్కిపోవడమే మేమంతా కూడా నేను ఖచ్చితంగా దాన్ని నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చెప్పండి. పార్థసారథి గారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినారు, అది చట్టంలో పెట్టారా ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో 11 రాష్ట్రాల్లో అమల్లో ఉంది ప్రత్యేక హోదా. ఎక్కడైనా చట్టంలో పెట్టి 11 రాష్ట్రాలు. రైట్. చట్టం గురించి కాదు, ఒక నిమిషం. రాష్ట్రాల్లో ఉంది ఇప్పుడు. అట్లాగే చట్టం గురించి అన్నారు. వారికి మాట్లాడాలి. నిజంగా చట్టం చట్టంలో పెట్టలేదు. ఆ రోజు తప్పు జరిగింది. పార్లమెంట్ లో ఉన్న రాష్ట్రాలు తప్పు చేశారు. అయినా మీరు మద్దతు ఎందుకు ఇచ్చారు? ఒకటి, అయినా మీరు మద్దతు ఎందుకు ఇచ్చారు? చట్టంలో పెట్టలేదు, అది బిల్లు సరిగా లేదు, అయినా మీరు మద్దతు ఇచ్చారంటే మీరు బాధ్యత వహించాలి. ఒకటి. రెండవది, మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో 7 ముంపు మండలాలు తెచ్చి కలిపారు. చాలా సంతోషం. అంటే మీరు ఈ బైఫర్కేషన్ యాక్ట్ ని మీరు సవరించారు, అది చాలా మంచి పని చేశారు. మరి ఇప్పుడు కూడా ఏమేమైతే చట్టాలు లేవో అవన్నీ సవరణలు ఎందుకు తీసుకురాకూడదు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి తీసుకుని రావచ్చు. సారు ప్రశ్నించే ప్రశ్నకి చాలా సంతోషం. కనీసం ఇప్పటికైనా లోక్సభలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన దాని వల్లనే వచ్చింది సంతోషం అని అన్నా చెప్పారు. ముంపు గ్రామాల్లో 7 మండలాలు 2 ప్రభుత్వాలు ఏర్పడిపోయి ఉన్నంటే పోలవరం అనేటువంటిది జరిగేదే కాదు, మొదటి రోజునే ఆర్డినెన్స్ తెచ్చిండేటువంటి యొక్క ఘనత ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వానికే దక్కుతుంది. దానితోనే పోలవరం జరుగుతోందని మీరు గుర్తించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటండి, ఒక్కసారి ప్లీజ్ సార్ దయచేసి నాకు తప్పనిసరిగా నాకు మీరు ఎంతసేపు చెప్తే ఇది అయిన తర్వాత కూడా చెప్పగలిగేటువంటి అవకాశం నాకుంది. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి. ఎందుకు వెంకయ్యనాయుడు గారు నేను మొట్టమొదటి కూడా దానికే చెప్పాను, మేము మాట్లాడలేదు అని చెప్పేసి ఇక్కడ తప్పించుకోవడం లేదు. వెంకయ్యనాయుడు గారే దీన్ని అడిగారు, అరుణ్ జైట్లీ గారు కూడా దీన్ని అడిగారు. మేము ఎక్కడ కూడా దాని నుంచి వెనక్కిపోవడం లేదు. ఎక్కడైనా సరే లోక్సభలో బిల్లు పాస్ అయినా ఏదైనా కూడా అది ఆర్థిక శాఖకే వెళుతుంది. ఆర్థిక శాఖ ఆమోదిస్తేనే అది బిల్లు అవుతుంది. ఇది నాకు తెలిసి రామకృష్ణ గారు కూడా ఒప్పుకుంటారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఆర్థిక శాఖ ఆమోదించకుండా ఏ బిల్లు కూడా పాస్ కాదు. ఏమున్నా బిల్లులో ఉండే రికమెండేషన్స్ పోవాలి. ప్రత్యేక హోదా ఎవరు మొత్తం ఇవ్వాల్సిందేటువంటిది? లోక్సభ చట్టం చేసినా రాజ్యసభలో చట్టం పూర్తి అయిన తర్వాత దాన్ని విధి విధానాలు ఆమోదించాల్సిందేటువంటిది ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్లో ఉండేటువంటి యొక్క నియమ నిబంధనల ప్రకారమే. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ఉండేటువంటి ఒక్కొక్కరికి కూడా ₹1,00,000 ఇచ్చేస్తానని ప్రకటించినంత మాత్రాన అక్కడ బడ్జెట్ ఫైనాన్స్లో లేకపోతే ఎక్కడ రాదండి. ఇది ఆంధ్రప్రదేశ్కి నేను 50% నిధులు ఇచ్చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చినంత మాత్రాన అక్కడ బడ్జెట్లో అవకాశం లేకపోతే రాదు. దయచేసి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటే ఎక్కడ మార్పులు వచ్చిందా అనేటువంటి విషయం కూడా తెలియజేస్తాం. 13th ఫైనాన్స్ కమిషన్, ఒక నిమిషం పూర్తిగా నేను పూర్తి చేసిన తర్వాత మీరు చెప్పండి. ఇక్కడే క్లారిటీ మిస్ అయింది. ఇది ఫైనాన్స్ పంపించింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు ఇది పోయింది, అంతలోగా గవర్నమెంట్ పోయింది. అమలు జరపాల్సింది వచ్చిన గవర్నమెంట్ కదా. నేను కూడా అదే విషయాన్నే చెప్పదలుచుకున్నా, అదే విషయమే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయింది ఆల్రెడీ. ఒక్క విషయం సార్, ఇక్కడ ఒక్క విషయం. క్యాబినెట్ ఆమోదించింది, క్యాబినెట్ ఆమోదించి ప్లానింగ్ కమిషన్ కి పంపింది. ప్లానింగ్ కమిషన్ 6 నెలలు ఉన్నాయి. 6 నెలల లోపల ఏం చేస్తున్నది అని అడుగుతున్నాను. ప్లానింగ్ కమిషన్ ఈరోజు అందరూ గమనించాల్సిందేమంటే మనకు హామీ వచ్చిండేటువంటిది 13th ఫైనాన్స్ కమిషన్ ఉన్నప్పుడు వచ్చిండేటువంటి హామీ. తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు అందరికీ కూడా మరలా అర్థం చేసుకోవాల్సిందేది వింటున్నాం. 14th ఫైనాన్స్ కమిషన్ బీజేపీ ఒక్కటి చేసేది కాదు. లోక్సభలోను రాజ్యసభలోను అన్ని పార్టీలు కలిసి 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ని ఆమోదించాయి. ఇది వాస్తవమా కాదా మిగతా పార్టీలు చెప్తే నేను మొట్టమొదటి కూడా స్పందించాలనుకుంటున్నా. డిసెంబర్ 15th వరకు ఉన్నది. డిసెంబర్ 15th వరకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అది కాదు పార్థసారథి గారు, ఒకటేమంటే ఫిబ్రవరి 20, 2014 నాడు పార్లమెంట్లో చెప్పారు. తర్వాత అదే ఆగస్టు 2 సెంట్రల్ క్యాబినెట్ దీనిపైన ఆమోదించి వారు ఫైనాన్స్ కమిషన్ పంపారు. కాబట్టి నువ్వు పంపలేదు అనేది కరెక్ట్ కాదు. క్యాబినెట్ ఆమోదించింది,
సాక్షాత్తు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు చెప్పడమే కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగానే మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపైన తీర్మానాన్ని ఆమోదించారు. ఆమోదించిన తర్వాత ఫైనాన్స్ కమిషన్కి ఆదేశాలు జారీ చేశారు. అది అప్పుడు ప్లానింగ్ కమిషన్ 100% వరకు 100% కరెక్ట్. 13th ఫైనాన్స్ కమిషన్ కి పోయే లోపలనే ప్రభుత్వం పూర్తిగా రద్దయిపోయింది. ఒకే ఒక పాయింట్ సార్, సెంట్రల్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు ఏమన్నారు, మీకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఎన్నికల ముందు. అవును. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రత్యేక కాదు ఇంకోటి కూడా చెప్పండి, తప్పులేదు. లేదు సార్, నెల్లూరులో చంద్రబాబు గారు ఎందుకు సన్మానం చేశారు? ప్రత్యేక హోదా తెచ్చినందుకే సన్మానం చేశారు. సన్మానం అయితే చేశారు. ఇప్పుడు త్యానందుకు కూడా సన్మానం చేసుకోగలిగిన నేర్పడతాను ఆయనకుంది, మనం తప్పు పట్టద్దు. ఓకే. కానీ ఎందుకు చేసుకున్నారని అడగండి, తప్పులేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతుంటే ప్రత్యేక ప్యాకేజ్ మీకు ప్రత్యేక హోదా కంటే మంచి ఇస్తున్నాం కదా, మీకు ఎందుకు అంటున్నారు సార్. 5 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ప్రత్యేక హోదా కోరుతున్నారు, అంతకంటే మంచిది ఇస్తారంట. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా అడుగుతుంటే అంతకంటే మంచిది ఎవరికి కావాలా? మాకు కావాల్సింది ప్రత్యేక హోదా. రైట్, ఓకే, రైట్ రైట్. చాలా సంతోషం. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కి సంతోషపడేటువంటి వాటిలో వ్యక్తిగతంగా కూడా నేను దాంట్లో అనుమానం అయితే అవసరం లే. సో లోపల మీ కోరిక కూడా ఇదే అన్నమాట. కాకపోతే ఒక్క నిమిషం అండి, అదే సార్ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సోదరా, దయచేసి అన్ని అర్థం చేసుకున్న తర్వాత నేను అందుకే కోరుకుంటున్నా. మీడియాలో అంటే ఈ విధంగా ఉండాలి, చర్చ అనేటువంటిది ఉన్న తర్వాత వాదోపవాదాలు ఉండాలి, కానీ గట్టిగా అర్చినంత మాత్రం మీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. ఒకటి 14th ఫైనాన్స్ కమిషన్ ఒక్క విషయము ఒక్క నిమిషం మీ గవర్నమెంట్ అన్నా, బీజేపీ అన్నా, గవర్నమెంట్ ఒక్క నిమిషం అన్నా. ఉండు భారత అని ఒక మాట చెప్తాను. వాజ్పేయి గారు 6 రాష్ట్రాలు దగ్గర పెట్టుకోండి, దగ్గర కాంగ్రెస్ 6 రాష్ట్రాలు అంటే 11 రాష్ట్రాలకు ఆ గవర్నమెంట్ అంటే మీ గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఏడన్నా పార్లమెంట్ లో కానీ చట్టంలో కానీ అది ఏమైనా ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ కానీ ఫైనాన్స్ కాంకరెన్స్ కానీ ఏమీ లేవు పార్త. దయచేసి నువ్వు ఆర్గ్యుమెంట్ చాలా తప్పదు. గతంలో 11 రాష్ట్రాలకి చట్టంలో ఉందా? కేంద్ర ఇప్పుడు నాకు కూడా తెలిసి నేను అప్పుడు ఢిల్లీలో పనిచేసేవాడిని. మన వాజ్పేయి గారు గ్రేట్ మ్యాన్, మేము కూడా గ్రేట్ మ్యాన్ అని అంటున్నామండి. ఆయన ఒక సంతకం పెట్టాడు అంతే, ఉత్తరాఖండ్కి స్పెషల్ స్టేటస్ అన్నాడు, అయిపోయింది. మరి ఇప్పుడేందో మీరు చట్టం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, మరి జనాన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. లేదు కేసీఆర్ గారు, నేను అదే చెప్తున్నాను. నేను విషయం పార్లమెంటులో 14వ 14th కమిషన్స్ రికమెండేషన్స్ ప్రకారం ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు కూడా 2017 లోపల ప్రత్యేక హోదా పోతుంది అనే దాంట్లో కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేశారా లేదా, తెలుగుదేశం ఎంపీలు సంతకాలు చేశారా లేదా, కమ్యూనిస్టు ఎంపీలు సంతకాలు చేశారా లేదా, బీజేడీ ఎంపీలు సంతకాలు చేశారా, మొత్తం ఏకగ్రీవంగా చట్టమైందా లేదా, ఒక్కసారి ఎవరైనా సరే దాని గురించి విమర్శించుకోమని చెప్తున్నాను. ప్రత్యేక హోదాలో 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము లోక్సభలో బిల్లు పెడితే ఉన్నటువంటి వాటికి 32% నుంచి 42%కి 2,25,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు అన్ని రాష్ట్రాలకు పంచుతున్నాం. కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, ఉన్నటువంటి యొక్క రాష్ట్రాలకు కూడా 2017 మార్చికి అంతమైపోతుంది. ప్రత్యేక హోదా అన్న పదం రాజకీయ చరిత్రలోనే 2017 తర్వాత లేదు అనే విషయంలో కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేశారు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు సంతకాలు చేశారు, కమ్యూనిస్టు ఎంపీలు సంతకాలు చేశారు, బీజేపీ వాళ్ళు చేశారు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీ నాయకుల్ని ప్రతి ఒక్కరిని అడిగి మాట్లాడమని కోరుకుంటున్నా. ఒక నిమిషం. నీతి ఆయోగ్ కమిషన్ మెంబరు ఏం చెప్పాడు? నీతి ఆయోగ్ కమిషన్ మెంబరు నీతి ఆయోగ్ కి సంబంధం లేదు, ఫైనాన్స్ కమిషన్ చెప్పారు. సార్ ఒక్క మాట, ఇప్పుడు పార్థసారథి గారు చెప్తున్నారు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు వచ్చినాయి, అందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, ఉన్న రాష్ట్రాలకు కూడా తీసేస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను సూటిగా, మీరు జవాబు చెప్పండి. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు బీజేపీ గవర్నమెంట్ రాకముందే వచ్చినాయి. సిఫారసులు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమోదం పొందినాయి. అంటే సిఫారసుల్లో ఏముందో కూడా తెలియనంత అమాయకుడా వెంకయ్యనాయుడు గారు? మీరు ఒప్పుకుంటారా? అది కూడా చదవకుండానే అంగీకరించినాడా? అందుకని ఇప్పుడు తిప్పేసి ఏదో ఒకటి వాదనలో నెగ్గాల అనే ప్రయత్నం తప్ప వాస్తవాలను అంగీకరించే ధైర్యం మీకు లేదు. మీరు ప్రజల ముందు దోషిగా బీజేపీ టీడీపీ నిలబడినాయి. దోషిగా ఒప్పుకోండి. ఫస్ట్ మేము తప్పు చేశాం, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నాం, ఇవ్వలేకపోతున్నాం, మాకు ఈ రాష్ట్ర ప్రయోజనాల కంటే ఇతర ప్రయోజనాలు ప్రాధాన్యత అని అంగీకరించండి, అయిపోతుంది. 14వ సంఘం. ఇంకొక మాట సార్,
ఇప్పుడు 14 ఆర్థిక సంఘం చెప్పింది అంటున్నారు. ఒక నిమిషం. సమాధానం చెప్పాలి. 14 ఆర్థిక సంఘం చెప్పింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను. మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇంతకుముందు కూడా సదాశివరెడ్డి గారు చెప్పినారు. ఇప్పుడు మీకు ప్రత్యేక హోదా వల్ల లాభం లేదంటున్నారు, దానికంటే బ్రహ్మాండం అంటున్నారు. మరి మీ ఎంపీలందరూ అక్కడ పోయి ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు? ఉత్తరాఖండ్ నుంచి వెహికల్స్ ఎందుకు కొనుక్కుంటున్నారు? మీ బీజేపీ ఎంపీలు కొనడం లేదా? ఏంటి ఉత్తరాఖండ్ నుంచి ట్రాన్స్పోర్ట్ బస్సులు కొనుక్కొచ్చుకొని ఇక్కడ అనంతపురంలో తిప్పుతున్నారు. మీ పాత్ర లేదా? మీ వాళ్ళు లేరా? మీ టీడీపీ వాళ్ళు లేరా? మీరు బలపరుస్తున్న వాళ్ళు లేరా? ఈ రోజు చెప్తున్నా, సుజనా చౌదరి గారు న్యూ ల్యాండ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ లో ఉంది. అదే రకంగా సీఎం రమేష్ ఓ ఫ్యాక్టరీ అక్కడే పెట్టినాడు. తర్వాత జీవి ఆంజనేయులు శాసనసభ్యులు ఆయన ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. శివశక్తి బయోటెక్. ఇవన్నీ టీడీపీ ఎమ్మెల్యే. ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ ప్రత్యేక హోదా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో పెడతారు. ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడతాను. ఒక్క నిమిషానికి మాత్రమే డైరెక్ట్ గా దీనికి సమాధానం చెప్పగలిగితే నో ప్రాబ్లం. అంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడలేదు. విశ్వేశ్వరరెడ్డి గారి తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది. ఓకే కాదు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. కొమ్మినేని గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, సోదరులారా, ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎక్కడి పోయినా కూడా ఒకే చర్చ, ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక హోదా కావాలనేటువంటిది ఈ రాష్ట్రం యావత్తు కూడా నినదిస్తున్నటువంటి నినాదం ఇది. ఈరోజు మన పార్థ గారు మాట్లాడేటప్పుడు చెప్తా ఉన్నాడు, హోదా వస్తే నాకు కూడా సంతోషమే అంటే, వెంకయ్యనాయుడు గారు చెప్తున్న దాంతో పార్థ గారు కూడా కన్విన్స్ కాలేదనేటువంటిది అర్థమవుతా ఉంది. అంటే వాళ్లే కాదు, చాలామంది ప్రైవేట్ టాక్లో కూడా ప్రత్యేక హోదా ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడాన్ని ఎవరు కూడా సమర్థించడం లేదు. మరి ఈరోజు వెంకయ్యనాయుడు గారు బాగా పోరాడారని చెప్తున్నాడు. ఓకే, పోరాడారు, అప్పుడు పోరాడారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు. ఆయన ద్వంద్వ ప్రమాణాలు లేకపోతే రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారనే ప్రజలకు ఆగ్రహం. లేకపోతే వెంకయ్యనాయుడు గారి పైన వ్యక్తిగతంగా పెద్ద కోప్పడాల్సిందేం లేదు. బీజేపీ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా వెంకయ్యనాయుడు గారిని ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నారంటే ఆయన మాట తీరు అవన్నీ కూడా ఈరోజు దాన్ని మారాయి. ఈరోజు ఇంత ఆగ్రహం కనపడుతుంది. ఇదేం పార్థసారథి గారి మీద ఆగ్రహం కాదు, ఇది రాష్ట్రం విభజన చెందిన తర్వాత, హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఏమాత్రం కూడా పరిశ్రమలు లేనటువంటి పరిస్థితి. ఒక్క వైజాగ్ తప్ప ఎక్కడ కూడా ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిశ్రమలు లేవు. రాష్ట్రంలో 1,40,00,000 మందికి పైగా ఈరోజు ఉపాధి కోసం అలమటిస్తూ ఉన్నారు. నిన్న కానిస్టేబుల్ ఉద్యోగం ఇంటర్వ్యూస్ జరిగితే దాదాపు పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగం భర్తీ కాల, తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి వాళ్లకు ఈ ప్యాకేజీ వల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పే ధైర్యం బీజేపీకి కానీ టీడీపీకి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పరిశ్రమలు రావనేటువంటిది అర్థమవుతా ఉంది. వైజాగ్లో జరిగింది సమ్మిట్, 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అదేవిధంగా ఎలక్ట్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దావోస్ అంటాడు, సింగపూర్ అంటాడు, చైనా అంటాడు, ప్రపంచంలో అన్ని చోట్లకు పోతా ఉన్నాడు. కానీ నేను అడుగుతున్నా, ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ప్రధానమైనటువంటి పరిశ్రమైనా ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రావటంలా? ఈరోజు నీకు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నగరం, ఇటువైపు బాంబే, ఇటువైపు మెడ్రాస్, ఇటువైపు బెంగళూరు, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇన్సెంటివ్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమంతా కూడా చక్రాలు కట్టుకొని తిరిగినా కూడా ఒక్క పరిశ్రమ వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా వల్ల ఏం ఉపయోగం అని చెప్పి అడుగుతా ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేకపోతే తెలుగుదేశం మంత్రులు వీళ్ళందరూ కూడా, అనేక మంది రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా పెట్టుబడులు ఎందుకు కొండ ప్రాంతాల్లో సగం రోజులు జీవించే పరిస్థితి కూడా లేనటువంటి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఎందుకు పెట్టుబడులు పెడతా ఉన్నారనేటువంటిది ఈ పార్లమెంట్ సెషన్లోనే మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. త్యాగి గారు అడిగినటువంటి ప్రశ్నకు ఈ యొక్క రాయితీలు, ప్రోత్సాహాల ఫలితంగా ఏం జరిగిందనేది ఈ ఏడాది మార్చిలో సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు.
హిమాచల్ ప్రదేశ్లో 13 సంవత్సరాల్లో దాదాపు 10,864 పరిశ్రమలు కొత్తగా ఏర్పడ్డాయి. 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పరిశ్రమల ద్వారా 128,443 మందికి ఉద్యోగాలు లభించాయి. దాని అర్థం 68 లక్షల జనాభా ఉన్న హిమాచల్లో ఈ హోదా కారణంగా 2% మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించినట్టే. అదేవిధంగా ఉత్తరాఖండ్ గురించి కూడా చెప్పింది ఆమె. 13 సంవత్సరాల్లో 30,224 పరిశ్రమలు ఏర్పడాయని చెప్పింది. వీటికి 35,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 2.5% మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పాయి. మరి అందుకనే ఈరోజు ప్రత్యేక హోదా గురించి అలమటిస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రం. అట్లాంటి పరిశ్రమలు రావాలా, అట్లాంటి రాయితీలు రావాలా, అట్లాంటి ఇన్సెంటివ్స్ రావాలా, అట్లాంటి సబ్సిడీలు రావాలా, వాటి వల్ల మాకేమైనా ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశ. పరిశ్రమలతోనే అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయి. రాష్ట్రం స్వరూపమే మారిపోతుంది. ఒక్కొక్క జిల్లా ఈరోజు ఒక్కొక్క పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు వీళ్ళు హోదా వల్ల ఏం లాభం అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఆయన ఈరోజు లీడ్ చేయాల ఈ రాష్ట్రాన్ని అంతా కూడా. ఇంత ఏకాభిప్రాయం, ఇంత యునానిమిటీ ప్రత్యేక హోదా మీద ఉన్నంతగా ఏ సమస్య మీద కూడా రాలా. మరి మీకు హోదా వల్ల లాభం లేకపోతే 2 సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించి ఎందుకు తీర్మానం చేసినట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శాసనసభ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోల్లో ఊరూరు ఎందుకు హోదా గురించి అంతగా చెప్పారని అడుగుతా ఉన్నా. 8వ తేదీ అసెంబ్లీ జరగబోతా ఉంది. 7వ తేదీ అర్ధరాత్రి పూట ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, ఎందుకు స్వాగతించాల్సి వచ్చింది? 7వ తేదీ అర్ధరాత్రి వరకు పైన ఫైనాన్స్ మినిస్టర్తో చర్చలు, దీంట్లో ప్రధానమైన క్యాబినెట్ మినిస్టర్ పాల్గొండు, 3 నాయుళ్లు కలిసి ఈ రాష్ట్రం పైన హోదా లేదని చెప్పేస్తారు. అర్ధరాత్రి పూట చెప్పాల్సిన అవసరమే వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ గారు దేశంలో లేరు. పోనీ కనీసం చట్టబద్ధత కల్పించమని అడిగేదానికి కూడా సమయం లేకుండా పొద్దున అసెంబ్లీ జరుగుతా ఉంది. 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత అసెంబ్లీ పొద్దున జరగబోతా ఉండగా అర్ధరాత్రి పూట్ల మీరెట్టా ప్రత్యేక హోదా వద్దనేటువంటి విషయంలో ప్యాకేజీకి స్వాగతం పలుకుతారని చెప్తాను. ఒకే ఒకటి చివరిగా చెప్పేది, వీటన్నింటి వెనక నిజంగా రేవంత్ రెడ్డి కేసు వచ్చినప్పుడు అనుకున్నాం భలే ఇరికిచ్చినాడని చెప్పి చాలా సంతోషపడినాం. కానీ ఈరోజు బాధ అవుతా ఉంది. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి కేసు ఓటుకు నోటు కేసు ఈ రాష్ట్రాన్ని ముంచింది. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉండాల్సిన మనం రాత్రికి రాత్రే పెట్టబడ సర్దుకొని 2 ఏళ్లలోనే పోయేటువంటి పరిస్థితి రావడానికి ఈరోజు ఓటుకు నోటుకు కేసు కారణం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా దీంట్లో రాజీ కుదుర్చినటువంటి కేంద్ర పెద్దలు బ్లాక్మెయిలింగ్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లొంగుతా ఉన్నాడు. ఆయన చేసిన అవినీతి అక్రమాలపైన ఈరోజు సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి భయంతోనే రాష్ట్రంలో రాజకీయంగా చంద్రబాబు పోరాడితే తిరుగులేని నాయకుడు అవుతాడు. అయినా సరే తన రాజకీయ దీన్ని కూడా ఈరోజు పక్కన పెట్టి తన వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు రాజీపడి ప్రత్యేక హోదా విషయంలో సరెండర్ కావడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా అంగీకరించడం లేదు. అందుకనే ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పడం మానుకొని దిగి రావాలా. ఈరోజు రాష్ట్ర ప్రజల మనోభావాల్ని, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేక హోదా మా హక్కుని గర్జిస్తున్నటువంటి వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోవాలి తప్ప ఈ పోరాటం చేస్తే జైల్లో పెడతాం, మా ఎంటొస్తే జైలుకు పోతారంట. ఆయన ఎంట పోతే దొంగ పని చేసినా కూడా ఎట్లా తప్పించుకోవాలో నేర్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన మీటింగ్లకు రమ్మంటా ఉన్నాడు స్టూడెంట్స్ ని. అందుకనే దీనిపైన మనం అందరం కూడా భవిష్యత్తులో పోరాడతాం. వాళ్ళు ఒంటరైపోయినారు. వాళ్ళకి ఇంకా బీజేపీకి కానీ టీడీపీకి కానీ రాష్ట్రంలో యువతరం అంతా కూడా వాళ్ళకి పుట్టగతం లేకుండా చేస్తారనేటువంటి దాంతో మనం ముందుకు పోతామని చెప్పి నేను కోరుతాను. చార్లెస్ చిరంజీవి రెడ్డి గారు ఇంజనీరింగ్ కళాశాల రాయలసీమ అధ్యక్షులు, మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం, మీరు ప్రజా సంఘాలు కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. మీరు ఇక్కడే ఉంటారు, ఉండాలి మీరు. మళ్ళీ మీరే తిడతారు నన్ను. అచ్చా మీరే చిరంజీవి రెడ్డి గారు మీరా? ఓకే. ఈరోజు ప్రత్యేక హోదా కావాలనా వద్దా అనే ప్రత్యేక చర్చ ఈరోజు సాక్షి ఛానల్ వాళ్ళు నిర్వహించడం, మరి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు రావడం, అధికార పార్టీ మినహాతో బీజేపీ వాళ్ళు వచ్చారు, సంతోషం. మరి భారతదేశంలో మనం ఉండామా లేమా అని ఒకసారి ఆలోచన చేసుకుంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించింది మీరే, పార్లమెంట్ మూసేసింది మీరే, ప్రసార మాధ్యమాలను కూడా బంద్ చేసింది దాంట్లో పాత్రదారులే ఈరోజు ప్రత్యేక హోదా వద్దు అంటున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వెంకయ్య నాయుడు గారు పోనీ కర్ణాటక నుంచి ఎలక్ట్ కానీ, రాజ్యసభకి రాజస్థాన్ నుంచి ఎలక్ట్ కానీ మాకు వచ్చిన ఒరగడ ఏమి లేదు. నువ్వు మాట్లాడిన దానికి కట్టుబడి ఉండి ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సిన పెద్దగా ఆ నాయుడు గారు ఈ నాయుడు గారు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ యొక్క సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారు. మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే తీసుకోండి. ఎవరు వచ్చిందేముంది? బీహార్లో కూడా 2,25 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు. ఇప్పుడేం నితీష్ కుమార్ గారు వద్దంటున్నారా? మీరు ఓడిపోయిన ప్యాకేజ్ ఇచ్చారు కదా, మనకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ రాష్ట్ర విభజన కాలే, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2,25 లక్షలు. ఆ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉండే సంస్థలనే ఇక్కడ పెడతామన్నారు. ఐఐఎం కానీ, ఐఐటి కానీ, ఎన్ఐటిఐ కానీ, ఏఎంసీ కానీ అన్ని సంస్థలు. మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురానికి ఇచ్చి ₹1 కోటి ముష్టి బారేశారు. మీరు విచారణ చేసుకోండి, ఎక్కడన్నా ఉంటే గోడలు ఏడన్నా కాంపౌండ్ వాళ్ళు వస్తాయేమో అని చెప్పారు. మళ్ళీ అనంతపురానికి ₹1 లాభం జరగలే ప్రత్యేక ప్యాకేజీ వల్ల. మళ్ళీ ప్రత్యేక హోదా వల్లనే జరుగుతుంది. ఈ రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టిన రాజకీయ నాయకులు ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా కావాలి. మీ యొక్క స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి అన్నా డిఎంకే ఎలాగైతే తమిళనాడులో డెవలప్ చేస్తుంటే రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఉమ్మడిగా పార్లమెంటులో నిలదీయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్. బివి వెంకట్రాములు గారు, కాపు సంఘం అధ్యక్షులు, రాయలసీమ. వెంకట్రాములు గారు, దయచేసి పేర్లన్నీ పిలుస్తాను, మీరు ఎవరు ఆవేశపడద్దు. నాకు అవకాశం రాదని, సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. మీరు వెళ్ళిపోవాలా? మీ పేరు? సభకు నమస్కారం. ఈనాటి సాక్షి ఛానల్ వారు చైతన్య పథకం ప్రోగ్రాంకి వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు బీజేపీ ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ఎవరికైనా కానీ చట్టం పైన, చట్టం అంటే అభిమానం, ప్రేమ ఉండాలి. కానీ చట్టం చేసిన పనికి ఆ రోజు అర్ధరాత్రి పార్లమెంటులో రాష్ట్రాన్ని విభజన చేసిన తర్వాత ఈరోజు పార్లమెంటులో చేసినటువంటి చట్టానికి విలువ లేకపోవడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, చట్టం పైన మీకు అభిమానం ఉంటే ఆ రోజు చట్టంలో మీరు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని చెప్పారు ఈ రాష్ట్రానికి. మీరు ఆ రోజు మాట్లాడిన మాట ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కానీ ఆ మాటకి కట్టుబడి లేరు అని చెప్పేసి నేను సభాపూర్వకంగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులైతేనేమి అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఇందాక చెప్పారు, ఈయన రాంభూపాల్ గారు చెప్పారు, మీరు రాజకీయ నాయకులు మంత్రులుగా ఉండి ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు పెట్టుబడులు పెట్టారు. మీరు అదే ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు, మన పిల్లలకు కానీ అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి, భావితరాలు బాగుంటారనే ఉద్దేశంతోనే ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని సాక్షి ఛానల్ నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాగా మాట్లాడారు. ఇలా సంక్షిప్తంగా మాట్లాడితే ఎక్కువ మంది మాట్లాడే అవకాశం వస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కూడా వీలవుతుంది. సలీం మాలిక్ గారు, పౌర హక్కుల సంఘం నేత, ఎక్కడున్నారు? సలీం మాలిక్ గారు వారికి మైక్. హలో, ముందుగా ఈ చర్చను నిర్వహించిన సాక్షికి కృతజ్ఞతలు. కర్నూలు చావుకి 1.25 లక్ష కారణాలు, ప్రత్యేక హోదా రాకపోవడానికి అన్ని కారణాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. కారణం ఏమంటే ఎప్పుడు ఉత్తర భారత ఆధిపత్య పోరు దక్షిణ భారతం పైన ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అంటే చాలా విషయాలు మాకు తెలియకోకుండా జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేక హోదా గురించి బిల్లుల్లో పెట్టనవసరం లేదు. దక్షిణ భారతానికి వస్తే బిల్లుల్లో పెట్టాలని, అంటే బిల్లులో పెట్టేవాళ్ళు మానవతీతులని, బిల్లులో ఇప్పుడు అమలు చేసేవాళ్ళు మానవులని. నిజంగా పార్థసారథి అన్నలా ఏదో ఇబ్బంది పడతా అన్నాడు చెప్పేకి, వాస్తవంగా బిల్లులో పెట్టడము అన్న ఒక విషయము, బిల్లులో పెట్టడము, బిల్లులో పెట్టకపోవడం అనేది ఎంపీలు మాత్రమే చేస్తారు, వాళ్ళు మనుషులే. ఇప్పుడు దానికి మార్చుకోవచ్చు, కానీ ఎందుకో వెంకయ్య నాయుడు గారు మార్చడం అంటే అది బిల్లులో పెట్టలేదు కాబట్టి చేయలేదు అంటున్నారు. రెండోది, ఇది ఇంపీరియలిజం కనపడుతోంది బాగా. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో అయితే వాళ్ళు బైఫర్కేషన్కి ముందుంటారు,
ఏమంటే మేము పక్క దేశంలో కలుస్తాం, మీతో ఏం పని మాకే అంటారు కాబట్టి వాళ్ళకి భయపడి మీరు ఇస్తారు. మన నాయకులంతా ఆడేపోయి పెట్టుబడులు పెడతారు. ఇక్కడ పెట్టమంటే మాత్రము బీదడుపులు వేస్తారు. రెండోది చంద్రబాబు నాయుడు గారిది బాగా అర్థమైంది. ఏమంటే మొన్ననే ప్రెస్ మీట్లో చూసినాను, నేను ఢిల్లీ వాళ్ళకంటే చాలా తెలివైనోన్ని అన్నాడు ఆయన. నేను ఢిల్లీ వాళ్ళకంటే చాలా తెలివైనోన్ని అని. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వాళ్ళు. కారణం ఏమంటే 5 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి పణంగా పెట్టి ఆయన మాత్రం తప్పించుకున్నాడు కేసుల్లో నుండి. ఎందుకు తప్పించుకున్నాడంటే ఢిల్లీ వాళ్ళకి అర్థం కాలే, 5 కోట్ల మందిని ఈడ పణంగా పెట్టినాడు, వీడిని ఒక్కరిని వదిలిపెట్టకూడదు అనే ఆలోచన వాళ్ళకి కానీ లేదు. ఏమంటే పెద్ద దొంగ వచ్చి చిన్న దొంగని క్షమించినట్ల. వాస్తవం ఇది. ఎందుకంటే దొంగలంతా పడ్డారు, దేశాన్ని దోచుకుంటున్నారు, ప్రజలు మాత్రం చూస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా ప్యాకేజ్ కావాలా? ప్యాకేజ్ ఎవరికి కావాలా? మాలాంటి పేదోళ్ళకి ప్యాకేజ్ కాదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, స్కీములన్నీ పేదల పేరు మీద వస్తాయి, స్కాములంతా నాయకులే చేస్తారు. వాస్తవం ఇది. ప్రతి స్కీమ్ పేరు మీద పేదని పేరే ఉంటుంది, కానీ స్కాములంతా నాయకులే ఉంటారు. ఇంకోటి ఇంపీరియలిజం. దయచేసి వినండి సార్, ఇది కానీ ఒక ప్రధాన కారణము. మన రాష్ట్రంలో చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ప్రత్యేక హోదా వస్తే. కానీ రాకపోవడం వల్ల ఏమంటే ఒక పెద్ద కంపెనీకి నష్టపోతుంది మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా పెడితే. ఎందుకంటే చిన్న జీతకాని మాలాంటి వాళ్ళు కానీ పెట్టుకుంటారు ఇన్వెస్ట్మెంట్లని భయంతో. ఇంపీరియలిజంకి వ్యతిరేకంగా మనం పోరాడాల్సి వస్తుంది. ఇదే సాక్షి ఈ పని కానీ చేస్తుందని ఆశిస్తూ ప్రత్యేక హోదా కోసము ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కోరుకుంటున్నాను. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు. కోగటం విజయ భాస్కర్ రెడ్డి గారి తర్వాత పిల్లలు మాట్లాడతారు. పిల్లలు అట్లాగే వివిధ ప్రజా సంఘాలు కూడా మాట్లాడతారు. విస్తృత ప్రయోజనాల కోసం కొనసాగుతున్న ఉద్యమాల్లో ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఈ హోదా కోసం పోవడం కొనసాగుతూ ఉంటే, ఈరోజు నిర్బంధాల ద్వారా నిరంకుశ ధోరణుల ద్వారా ఈ ఉద్యమాన్ని అణచాలని చెప్పి అక్రమ కేసులు పెట్టి నిషేధాజ్ఞలు వెచ్చించి ఈరోజు ఈ ఉద్యమాన్ని అణచాలనే ప్రయత్నం ఏదైతే ఉందో తక్షణమే ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని తెలియజేసుకుంటూ, అనంతపురం జిల్లాలో కేసులు కొత్త కాదు. లాఠీలకు తల పోటీలను ఇచ్చిన వాళ్ళం, వాళ్ళ సంఖ్యలనే పూలమాలలుగా భావించిన వాళ్ళం, చెరసాలలే సన్మానాలుగా భావించిన వాళ్ళం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ హోదా కోసం కొనసాగుతున్న ఉద్యమాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలు మార్చుకోవాలి. తక్షణమే యొక్క హోదా కోసం పోరాటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా యొక్క ప్రత్యేకమైన హోదా అనేది ఈ రాష్ట్రంలో సమైక్యంగా ఉండాలని చెప్పి రాష్ట్రం కోరుకున్న రెండు పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరొకటి సిపిఎం పార్టీ. మిగతా కాంగ్రెస్, సిపిఐ అనేకమైన పార్టీలు ఈ రాష్ట్రం విడిపోవాలని కోరుకున్న పార్టీలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ హోదా కోసం ఉద్యమం కూడా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాటం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గొంతు కోసి మీరు ఏం కోసం హోదా కోసం మీరు ముందుకు వస్తారా? ఈరోజు సిపిఐ కూడా మీ విధానాలు మార్చుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక పార్టీని అజెండాలను పక్కన పెట్టి యొక్క హోదా ఉద్యమంగా ఒక సామాజిక ఉద్యమంగా ఇది ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నా ఈ సభాముఖంగా. ఓకే, ధన్యవాదాలు. మధ్యలో తీపే వాళ్ళని కూడా ఏదో అన్నట్టున్నారు. రైట్, ఓకే. శైలజ బీటెక్ స్టూడెంట్ పాప. శైలజ అమ్మా, ఏంటది? ఒక మైక్ ఇవ్వండి. మైక్ తీసుకుని మాట్లాడండి. మైక్ ఇక్కడుంది మైక్. కమ్యూనిస్ట్ పార్టీలు అనేటువంటివి వాస్తవాలకి రాజకీయాలకి ఎప్పుడూ కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉద్యమాలు చేస్తాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, అడగకూడదు అనేటువంటిది తప్పు కాదు. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు అనుభవిస్తుంది, ఈ రోజు అనుభవించింది కూడా. కానీ తర్వాత కాలక్రమంలో అది చేసినటువంటి ఒకవేళ చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడం అనేది తప్పు కాదు. అది కాకపోతే ఇక్కడ మాట్లాడేటువంటి వాళ్ళు అందరికీ పాపం ఉంది దీంట్లోన. ఈ పాపాన్ని కడగడానికి ప్రయత్నం చేయండి, కానీ ఎక్కరి మీద నిందేసి మేమంతా బాగున్నామనేది కరెక్ట్ కాదు. విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ రంగులు మార్చేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ జిల్లాలో 2 ఎంపీలు ఉన్నారు. ప్రధానమైనటువంటి ఒక దివాకర్ రెడ్డి ఉన్నాడు. ఆ దివాకర్ రెడ్డి గారు వైఖరి కూడా చెప్పాలా. ఎవరు? దివాకర్ రెడ్డి గారు కూడా. దివాకర్ రెడ్డి గారు కూడా చెప్పాలా. దివాకర్ రెడ్డి గారు చెప్తారు, ఖచ్చితంగా చెప్పాలి. అట్లా కాదండి, ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వైఖరి చెప్పాలి. చెప్పకపోతే ఎట్లయితే ఇది ఏ నాయకుడికి ఏ పార్టీకి సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యలు కాదు.
అది ఎవరైనా పర్వాలేదు, జేసీ దివాకర్ రెడ్డి గారైనా ఇదే విధంగా అవలంబించాలని కోరుకుంటాం, వేరే వాళ్ళైనా ఇదే పద్ధతులు కావాలని కోరుకుంటాం. సమైక్యవాదిగా చెబుతున్నా, ప్రత్యేక హోదా కావాలన్న వ్యక్తిగా కోరుకుంటున్నా తప్ప దీంట్లో వేరే ఏ వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటున్నా. ఈ రోజు అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తే నిజంగా సమైక్యాంధ్ర ఉద్యమం తరాలో ఉద్యమం రావాలి అనంతపురం జిల్లాలో అంటే పార్టీలు పక్కన పెడితే మాత్రమే వస్తారని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం వెలుగుచ్చడం తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తున్నా.